మచిలీపట్నం బైపాస్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర. హౌసింగ్ బోర్డు బైపాస్ సర్కిల్లో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. మచిలీపట్నం హౌసింగ్ బోర్డు బైపాస్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ నారాయణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిగురుపాటి శ్రీరామ్, డీసీఎంఎస్ చైర్మన్ జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంక గురుమూర్తి, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావు వీరాభిమానులను మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. గత నెలలో ఇదే ప్రాంతంలో వాజ్పేయి విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభపరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యం ఇస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఇరువురు ఆదర్శ రాజకీయ నేతల విగ్రహాలను మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగువారికి కీర్తిని ప్రపంచంలో నలుదిశలా వ్యాపించే విధంగా కృషి చేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోతారు. ఈ ఇరువురి విగ్రహాలు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి కాక యావత్ జిల్లాకే గర్వ కారణమని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు.